Dear friends, God given looks, ఎంతో బ్యూటిఫుల్ గాడ్ గివెన్ లుక్స్ కొన్ని స్పాయిల్ అయిపోతాయి. ఫోన్లు పాడవట్లే, మనుషులు చచ్చిపోవట్లే, అట్లా అట్లా గాడ్ గివెన్ లుక్స్ కూడా పాడైపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దేవుడు ఇచ్చిన అందం, గాడ్ గివెన్ లుక్స్ this is kulfi. You all know this is Punjabi kulfi. Punjabi kulfi. Mana God given looks, glamour, niceties, beauty, అందచందాలు, all over beauty, మన అందం, మన ఆల్ ప్లస్ పాయింట్స్. అంటే దేవుడు ఇచ్చిన బ్యూటిఫుల్ హెయిర్, బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ కాంప్లెక్షన్, ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్. అండ్ మనకున్న బ్యూటిఫుల్ ఆస్తి బ్యూటిఫుల్. అంటే పొలాలు, స్థలాలు, వాస్తు, నగలు, నాణ్యాలు, చీరలు, గొలుసులు, గుళ్ళాలు, దుద్దులు, కమ్మలు, గాజులు, అరవంకీలు, నెక్లెస్లు, చైన్స్, ఉంగరాలు, గాజులు మొదలగినవి. అవి కూడా పాడు చేస్తాయి. మనకెంత బాధగా ఉంటుంది. ఏంటి మేడం, మన శత్రువులు, మన మీద కుళ్ళున్నోళ్ళు ఎప్పుడు మనకు అపకారం చేసి, లాస్ చేసి, మోసం చేసి, ద్రోహం చేసి, దగా చేసి, వెన్నుపోటు పొడిచి కథలు పడుతూ 40, 90, 42 అంటూ ఫాల్స్ వేసి తెచ్చి మనం అన్నీ దొంగతనం చేసి, దొబ్బేసి, దోచుకుని ఎలా మేడం? టీడీపీ, బీజేపీ, జనసేన, ఆ పార్టీ అలాంటి వాళ్ళే ఎలా? దీనికి ఏమీ రెమెడీ లేదా? ఉంది, రెమెడీ ఉంది. రెమెడీ ఉండాలి, ఉంది. కానీ నాకు తెలిసి ఈ రెమెడీ మనం ఉపయోగించకపోతే మంచిది. వాళ్ళ పాపం పండి వాళ్ళే లారీ గుద్ది చచ్చిపోతారు, వాళ్ళే బూడిదై చచ్చిపోతారు, వాళ్ళే నాశనం అయి చచ్చిపోతారు. సరే, రెమెడీ కూడా చెప్తాను. వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు వాళ్ళు చేసిన పాపానికి. అది యదా యదా హి ధర్మస్య అనే వర్డ్, అనే శ్లోకం మీ అందరికీ తెలుసు. యదా యదా హి ధర్మస్య అనే శ్లోకం యూ ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బై ద వే, ఐస్ క్రీమ్ కుల్ఫీ, పంజాబీ కుల్ఫీ చాలా బాగుంది. మీరు కూడా తినండి. రోజు ఒక కుల్ఫీ తినండి, భలే అంటుంది. అది బిఫోర్ డిన్నర్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ మీ ఇష్టం, చాలా బాగుంది. డిన్నర్కి తర్వాత అయినా పర్వాలేదు, డిన్నర్కి ముందైనా పర్వాలేదు, ఒక కుల్ఫీ మాత్రం తినండి. అయితే ఏ భయ్యా పైసే లేలో, ఈ కుల్ఫీకే పైసే లేలో. అయితే యదా యదా హి ధర్మస్య అనేది శ్రీకృష్ణుడే చెప్పేశాడు. ఎందుకంటే దొంగలు బాగా తెలుస్తారు. అహ్మద్ భాయ్ కో దేవో, ఏ లేకే జాओ एक कुल्फी का पैसे. అయితే लेके जाओ, अहमद भाई को मालूम है, सलीम को भी मालूम है.
दिखाओ रे उसको दिखाओ उसमें क्या अपना ही है అయితే ఈ యథా యథా హి ధర్మశ అనేది ఎప్పుడోనే ద్వాపర యుగంలో తయారైంది. ద్వాపర యుగంలో తయారైనటువంటి ఈ యథా యథా హి ధర్మశ ఇప్పటికీ అసలు ఎవర్ గ్రీన్. అంతకు మించి ఆ తర్వాత దాన్ని మించినది లేదు. ఈ రోజుకి అన్బీటబుల్. బట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, ఎలా అయితే మనకి డిన్నర్కి ముందు డిన్నర్కి తర్వాత కుల్ఫీ ఇష్టమో, థ్యాంక్ యూ, అలాగే మనం భయపడకుండా ఇంకోటి ఏదన్నా సబ్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే, బయటకు వెళ్ళేటప్పుడు టైర్లు స్టెప్నీ పెట్టుకుంటాం, అట్లా స్టెప్నీ లాగా ఒకటి మంత్రం ఇంకోటి పెట్టుకుంటే, బగళా సిద్ధ సువిద్యా చ దుష్ట నిగ్రహకారిణి భైరవి భీమనయన మహేష గృహిణి శుభ. అంటే నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్ అట్లా. నైస్. ఇఫ్ somebody is doing lot of looting, chori, dacoity, flip-flop, dubbing, parakai pravesham, theft, piracy and దృశ్యాంతాలు, బాణామతి మైనావతి కేకావతి ఇలాంటివి చేసేవాళ్లే ప్రపంచమంతా నిండిపోయారు. ఆల్ ఆర్ లైక్ దట్. సో ఈ బగళా సిద్ధ సువిద్యాచ దుష్ట నిగ్రహకారిణి భైరవి భీమనయన మహేష గృహిణి శుభ ఇస్ సిజేరియన్. యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మశ తదాత్మానం సుజామ్యం ఇస్ నార్మల్ డెలివరీ. రెండు మంచి, దేని విలువ దాందే. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఎవరైనా శత్రువులు తారసపడితే, మనం అన్నీ దోచేస్తున్నారు, దొబ్బేస్తున్నారు, తీసేసుకుంటున్నారు, బాబోయ్ అన్యాయం అధర్మం, నా లక్షలు కోట్లు మిలియన్స్ దొబ్బేశారు, పైరసీలు చేశారు, సైబర్ క్రైమ్స్ చేశారు అన్నప్పుడు ఈ మంత్రాలు చదవాలి. మనవన్నీ మనకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.